ఏంటి మిస్సమ్మ డల్గా ఉన్నావు? ఓ, నీకు నమ్మకం లేదని సార్ అన్నారనా? లేదు రాథోడ్, నా టెన్షన్ అంతా బుజ్జమ్మ గురించే. ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంగా ఉంది. మీరేం వర్రీ అవ్వకండి మిస్సమ్మ. సారు, పార్థు సారు, పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు. బుజ్జమ్మకి ఏం కాదు. నేను తన కన్న తల్లిని రాథోడ్, నాకు ఆ మాత్రం టెన్షన్ ఉండదా? మీరు కనకపోయినా మీ అక్కగారి పిల్లల్ని మీ కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. నీ తల్లి హృదయం నాకు తెలియని కాదు మిస్సమ్మ. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు అని చెప్తున్నాను. త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలనుంది రాథోడ్. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? సరస్వతి వార్డెన్ గారు వస్తే స్టార్ట్ చేస్తారు మిస్సమ్మ. ఆగస్టు 15 రోజు అందరి ముందు మనోహరి భాగవతం బయట పెడతాను. అదిగో సరస్వతి మేడం సార్ దగ్గరికి వెళ్తున్నారు. అది అమర్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది? కార్యక్రమం మొదలు పెడదామని చెప్పడానికి అయ్యుంటుంది మనోహరి. ఊరికి టెన్షన్ పడుకో. సార్, అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తయ్యాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అలాగే మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. ఈ ఫంక్షన్ అయ్యాక పర్సనల్గా మీతో చెప్తాను సార్. మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాం. మీరు ఇదివరకు కూడా 1-2 సార్లు నాతో ఏదో చెప్తానన్నారు, కానీ ఏమీ చెప్పలేదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తాను సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు కాదు సార్, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత తప్పకుండా చెప్తాను. సడన్ గా ఆయన మొహం సీరియస్ గా అయిందేంటి రాథోడ్? సరస్వతి గారు ఏం చెప్తున్నారు? మేబీ ఆవిడ సార్తో మనోహర్ గురించి చెప్పాలనుకుంటుందేమో మిస్సమ్మ. అదేం అయ్యుండదు మనోహరి, నువ్వు కంగారు పడుకో. ఇన్నాళ్ళు చెప్పండి, ఇప్పుడెందుకు చెప్తుంది? రాజ్ గారు, మేడం, ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? అలాగే. అన్ని అరేంజ్మెంట్స్ చూడండి. అలాగే మేడం, అలాగే. చెమ్మ, నేను రిస్క్ తీసుకోలేను. ఆ వార్డెన్ ఏదో ప్లాన్లో ఉంది. ఇప్పుడే దానికి వార్నింగ్ ఇవ్వాలి. హలో వార్డెన్. ఏంటి ఇలా వచ్చావు? ఇందాక నువ్వు అమర్తో ఏం చెప్తున్నావు? నా గురించేనా? అవును, ఈ ఫంక్షన్ అవ్వగానే అమరేంద్ర గారి దగ్గర నీ పాపాల చిట్ట విప్పబోతున్నాను. ఈ చేతులతో నిన్ను పెంచిన పాపాన్ని కడిగేసుకోబోతున్నాను. నా గురించి అమరేంద్రతో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేస్తావు? మహా అయితే నన్ను చంపేస్తావు, అంతేగా? నీలాంటి దాన్ని పెంచిన పాపానికి నాకది శిక్ష అనుకుంటాను. నేను పోయాక ఈ ఆశ్రమం పిల్లల గతి ఏమవుతుందో అని బెదిరిస్తావేమో. వాళ్ళని అమరేంద్ర సార్ బాగా చూసుకుంటారు, నాకే భయం లేదు. అన్నిటికీ తెగిస్తున్నావన్నమాట. ఇప్పటికే ఆలస్యమైంది. నేను నీ కన్న తల్లినయ్యుంటే నిన్నెప్పుడో చంపేసేదాన్ని. పెంచిన వార్డెని కాబట్టి ఆ పని చెయ్యలేకపోతున్నాను. హద్దు దాటుతున్న వార్డెన్. నీకంటేనా? అరుంధతి లాంటి ఉత్తమురాల్ని పొట్టన పెట్టుకున్నావు. భాగ్య లాంటి మంచి అమ్మాయిని బాధ పెడుతున్నావు. అమరేంద్ర లాంటి గొప్ప మనిషిని మోసం చేస్తున్నావు. ఈ రోజుతో
నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి. శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండు. ఏంటి మనోహరి, ఆవిడికి నువ్వంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. తన ధైర్యం చూస్తుంటే ఈరోజు సార్కి అంతా చెప్పేసేలా ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు ఇప్పుడే పారిపో. ఏ, ఏంటి పారిపోయేది? అది నన్ను ఇలా చాలాసార్లు బెదిరించింది, కానీ ఏదో నా గురించి చెప్పలేకపోయింది. ఈ రోజు అంతే, ఫంక్షన్ అయ్యేలోపు ఎలాగైనా నోరు మూయిస్తాను. సార్, ఫ్లాగ్ హోస్టింగ్ చేయండి.